హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీమణి 777 కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ బ్లాగ్లో ఏంటి అంటే మనం పెరుగు ఊరగాయ పచ్చడి, పెరుగు ఒట్టిమిరపకాయల ఊరగాయ పచ్చడి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇది ఎట్లా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనం ఏంటంటే పెరుగు ఒక ప్యాకెట్ తీసుకున్నాం. పెరుగు అందులో ఒట్టిమిరపకాయలు ఒక 10-15 ఒట్టిమిరపకాయలు వేసి ఒక గంట సేపు నానబెట్టాలి. గంట సేపు నానబెట్టిన తర్వాత ఇట్లా అవుతుంది అనమాట. ఫస్ట్ అట్లా గంట నానబెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. అట్లా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మెంతులు కొంచెం జీలకర్ర ఏం చేయాలి, ఫస్ట్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అట్లా వేయించుకున్న తర్వాత ఈ పేస్ట్ ఇప్పుడు ఈ ఊరబెట్టుకున్నాం కదా, ఈ ఊరబెట్టుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి మంచిగా మొత్తం. అది కొంచెం లైట్గా వేయించుకున్న దాంట్లోనే ఇవి మిక్సీలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఖచ్చితంగా 2 వెల్లుల్లిలు పొట్టు తీసుకొని ఆ వెల్లుల్లి కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇది కచ్చపచ్చ కాదు, కొంచెం మెత్తగానే మిక్సీ పట్టుకుంటే ఇలా చూసిరు కదా, ఇలా అయ్యే వరకు మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ ఒక ఎల్లిపాయ తీసుకొని కచ్చపచ్చ అట్లా కొంచెం చేసేసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మనం కొంచెం తింటుంటే మనకు మంచిగా తగలాలనేసి కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. శనగపప్పు కూడా వేసేసుకొని కొంచెం కలమాక్ కూడా వేసుకోవాలి. కలమాక్ ఇందాక మనం కచ్చపచ్చ దంచుకున్న ఆ వెల్లుల్లి ఉంది కదా, అది కూడా ఇందులో మనం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కలమాక్ వేసుకోవాలి. కలమాక్ వేసేసుకుని కొంచెం దూరం బెటర్, అదిగో ఎందుకంటే మొత్తం చిల్లిపోతుంది అనమాట. కలమాక్ కూడా వేసేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, కొంచెం పసుపు వేసుకొని మంచిగా అటు ఇటు కలుపుకోండి. కొంచెం అటు ఇటు కలుపుకున్న తర్వాత అది పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక్క 10 మినిట్స్ సిమ్లో పెట్టి మంచిగా 10 మినిట్స్ ఉంచాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, ఉప్పు కూడా వేసేసుకొని 10 మినిట్స్ చూసిరు కదా ఎట్లా ఉడుకుతుంది, సిమ్లో పెట్టి అట్లా ఉడకనియాలి. ఇది దోశలకి బాగుంటుంది, ఇడ్లీలకు బాగుంటుంది, అన్నంలకు కూడా, మన ఎలాంటి టిఫిన్ ఐటమ్స్లో కూడా సూపర్ టేస్ట్ అయితే నిజంగా ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. పెరుగు ఒట్టిమిరపకాయల ఊరగాయ పచ్చడి చాలా నిలువ పచ్చడి, ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది. టేస్ట్ అయితే ఇడ్లీలకి కిర్రాక్ ఉంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. అన్నంలోకి బాగుంటుంది, ఇంట్లో కూడా బాగుంటుంది. ఇలాగే మా వీడియోస్ చూస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.